ఒక మనిషి మరణించిన తర్వాత మొదటి 13 రోజులు ఎందుకు అంత ముఖ్యమని పెద్దలు చెబుతారు. శ్రాద్ధం, పిండ ప్రదానం, దీపం వెలిగించడం ఇవన్నీ ఎందుకు చేస్తారు? గరుడ పురాణం ఈ విషయాన్ని ఎలా వివరిస్తుంది? ఈరోజు ప్రశాంతంగా తెలుసుకుందాం. గరుడు శ్రీ మహావిష్ణువును నమస్కరించి ఇలా అడిగాడు, ప్రభు, మరణం తరువాత ఆత్మ వెంటనే తన గమ్యానికి చేరుతుందా, లేక మధ్యలో ఏదైనా ప్రయాణం ఉంటుందా అని అడిగాడు. దానికి శ్రీ మహావిష్ణువు ఇలా అన్నారు, గరుడ, శరీరం నశిస్తుంది కానీ ఆత్మ నశించదు. ఆత్మ తన కర్మల ఆధారంగా తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. అందుకే మొదటి రోజులు ధర్మపరంగా ముఖ్యమైనవిగా చెప్పబడతాయి. ఆత్మకు మనం చేసే ప్రార్థనలు ఎందుకు? గరుడ పురాణంలో చెప్పబడిన సాంప్రదాయాల ప్రకారం కుటుంబ సభ్యులు చేసే శ్రాద్ధ కర్మలు, ప్రార్థనలు, పిండ ప్రదానం వంటి ఆచారాలు ఆత్మ ప్రయాణానికి అంకితమైన ధార్మిక కర్మలుగా భావించబడతాయి. ఇది భయం కోసం కాదు, మనం పూర్వీకుల పట్ల కృతజ్ఞతను వ్యక్తం చేసే మార్గం కూడా. 13 రోజులే ఎందుకు? సనాతన సంప్రదాయంలో ఈ కాలాన్ని కుటుంబం దుఃఖాన్ని అంగీకరించే, ప్రార్థించే, మరణించిన వారిని స్మరించే ప్రత్యేక కాలంగా భావిస్తారు. అందుకే ఈ రోజుల్లో కుటుంబ సభ్యులు కలిసి ప్రార్థనలు చేస్తారు. ఈ ఆచారాలు అసలు ఉద్దేశం ఏమిటి? కేవలం ఒక కర్మకాండ చేయడం కాదు, మనకు జన్మనిచ్చిన వారిని ప్రేమతో గుర్తు చేసుకోవడం, వారి కోసం ప్రార్థించడం మరియు మన జీవితాన్ని ధర్మ మార్గంలో నడపాలని గుర్తు చేసుకోవడం. గరుడ పురాణం మనకు ఒక విషయాన్ని గుర్తు చేస్తుంది, జీవితం శాశ్వతం కాదు, కానీ మనం చేసే మంచి పనులు, మన ప్రేమ, మన ధర్మం శాశ్వతమైన విలువను కలిగి ఉంటాయి. అందుకే జీవించి ఉన్నప్పుడే ప్రేమను పంచుకుందాం, ధర్మాన్ని ఆచరిద్దాం, మంచి కర్మలను సంపాదిద్దాం. గరుడ మొదటి 5 రోజుల్లో ఆత్మ ప్రయాణం గురించి గరుడ పురాణం చెప్పిన విషయాలను తెలుసుకున్నాం. కానీ 6వ రోజు నుండి 13వ రోజు వరకు ఇంకా ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలు ఉన్నాయి. ఆ రోజుల్లో ఆత్మ ప్రయాణం ఎలా ఉంటుంది? కుటుంబ సభ్యులు చేసే కర్మల ప్రాముఖ్యత ఏమిటి? వీటన్నిటినీ తర్వాతి భాగంలో ప్రశాంతంగా తెలుసుకుందాం. అప్పటి వరకు ధర్మాన్ని తెలుసుకుందాం, జీవితాన్ని వెలిగించుకుందాం. ఓం నమో నారాయణాయ. మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి గాయత్రి డివోషనల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు